నమస్కారం. వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. మద్యం సేవించి తమ షాపు మీద దౌర్జన్యం చేసిందే కాకుండా తమ మీదే అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టించాలంటూ ధర్నాలు చేస్తున్నారని కాకినాడ జిల్లా మధురానగర్ గోకులంలోని కిరాణా షాప్ యజమాని అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి ఒక వ్యక్తి షాపుకు వచ్చి దౌర్జన్యం చేసి గల్లాపెట్టెను షాపులోని సామాన్లు చిందరవందర చేశారని, అడిగితే పక్కనే ఉన్న డ్రింక్ బాటిల్ పగలగొట్టి తనని పొడవబోయారని, ఆ సమయంలో ఆత్మరక్షణ కోసం వెనక్కు తోయడంతో సుమారు 50 మంది వరకు వచ్చి చుట్టుముట్టి తన అన్న మీద కూడా దౌర్జన్యం చేశారని అన్నారు. దౌర్జన్యం చేసిందే కాకుండా తమపైనే కేసులు పెట్టి జైల్లో వేయాలి అంటూ ధర్నాలు చేయడం ఎంతవరకు న్యాయమని షాపు యజమాని వాపోయారు. తమ దగ్గర వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయని, మద్యం సేవించి వచ్చిన వ్యక్తి ఎవరో, అసలు ఎందుకు దౌర్జన్యం చేశారో కూడా తనకు తెలియదని, వారే దౌర్జన్యం చేసి కేసులు పెడుతున్నారని, దౌర్జన్యం చేసిందే కాకుండా తమ వాహనాన్ని కూడా పట్టుకు వెళ్లిపోయారని వాపోయారు. కొన్ని న్యూస్ ఛానళ్లలో అగ్రకులస్తులు దాడి చేశారంటూ వార్తలు వస్తున్నాయని, అసలు వ్యక్తే తెలియనప్పుడు అగ్రకులస్తులు ఎవరో తమకు ఎలా తెలుస్తుందంటూ వాపోయారు. ఇలా అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ అప్పారావు మీడియాను ఆశ్రయించారు. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి. నేను కొత్తగా కిరాణా షాపు గోకులం దగ్గర మోదర్నగర్ దగ్గర కొత్త షాప్ పెట్టాను, రైస్ కిరాణా షాపుని. అయితే ఒక వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఫుల్గా మద్యం సేవించి నా షాపుని మొత్తం నాకు చేసి గల్లాపెట్టిన డబ్బులు ఇవన్నీ కూడా మొత్తం లాగాడు. అసలు ఎవరైనా అడిగితే కూడా ఏ రెస్పాన్స్ లేదు. ఎవరైనా అడుగుతుంటే కూడా ఎదురుకు వచ్చి నన్ను పక్కన ఉన్న డ్రింక్ బాటిల్ బద్దలు కొట్టి నన్ను పొడడానికి రెడీ అయ్యాడు. ఈ లోపు నేను అతన్ని వెనక్కి చూశాను. ఈ లోపు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి మొత్తం అందరూ కూడా మొత్తం ఒక 50 మంది దాకా సుమారుగా కట్టుముట్టారు. ఆ సందర్భంలో ఏం చేయాలో తెలియక నేను మా అన్నయ్యకి ఫోన్ చేశాను. ఆ సమయంలో మా అన్నయ్య వచ్చి అడ్డుకున్న సమయంలో ఆ వ్యక్తిని వెనక్కి నెట్టి ఆ అబ్బాయికి దెబ్బలు తేలే. మళ్ళీ రివర్స్లో వాళ్ళే నా మీద ధర్నా చేసి నన్ను జైల్లో పెట్టాలని కంప్లైంట్ ఇస్తున్నారు. తప్పు చేసింది వాళ్ళు. అంతా వీడియో ఫుటేజ్ అంతా ఉంది మన దగ్గర. తిరిగి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తున్నారు నా మీద. తప్పు వాళ్ళదే, వీడియో ఫుటేజ్ అన్నీ ఉన్నాయి. మద్యం సేవించి వచ్చిన నా దగ్గరికి. అసలు అతను ఎవరో నాకు తెలియదు, కూడా అతను ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. ప్రాబ్లం తెలియకుండా షాపులంతా మన వెహికల్ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు.